సరిగ్గా కుదిరిందా నాన్ వెజ్ బిర్యానీకి ధీటుగా నిలబడుతుంది వెజ్ బిర్యానీ. ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేసేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని మన రుచికి సరిపడినంతగా సాల్టు, పచ్చిమిర్చి, కారం వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ హోల్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మన నెయ్యి ఉంటుంది కదా, 2 టీ స్పూన్లు వేసేసి బాగా కలిపెట్టేసి 50% బాయిల్ అయ్యే వరకు బాగా ఉడికించుకొని ఇందులో ఒక పిడికెడు కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ప్రీహీట్ చేసుకున్న ఈ ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్దవి 2 వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మీల్ మేకర్ ఉంటుంది కదా, ఒక 2 గుప్పెళ్ళు వేడి నీళ్ళలో నానబెట్టి పిండేసి పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఆ ఆయిల్లోనే గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. నేను ఒక పొటాటో, క్యారెట్, అలాగే బీన్స్ వేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఒక 2 వేసుకోండి. ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, మన రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే మన రుచికి సరిపడినంతగా ఎండుమిర్చి కారం వేసుకొని ఇందులో ఒక కప్పుడు అంటే ఒక 2 టమోటాలని సన్నగా తరిగిన వేసుకోండి. వీడియో మిస్ అయింది. అవి బాగా మగ్గే వరకు ఉంచుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిపెట్టేసి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని 2 లేయర్స్గా వేసుకొని దానిపైన ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా, ఆనియన్స్ని అలాగే కొత్తిమీర, నెయ్యి, అలాగే మీ దగ్గర కానీ కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో నానబెట్టి పెట్టుకున్నది ఫైనల్గా టచ్ ఇచ్చారంటే సూపర్గా ఉంటుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే వెజ్ లవర్స్గా మారిపోతారు, అంత బాగుంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.